నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో రెండో రోజు కొనసాగిన మోదీ పర్యటన హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని విశాఖలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ డెవలప్మెంట్ సదస్సుకు హాజరు హైదరాబాద్ బెంగళూరుకు ధీటుగా వైజాగ్ను రాష్ట్రానికి రాజధానిగా తీర్చిదిద్దామంటూ వెల్లడి సత్యసాయి జిల్లా పెనుకొండలో రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు కీలక ప్రసంగం వాలంటీర్లను తొలగించం వివేక హత్యపై పూటకో మాట చర్చకు సిద్ధమని జగన్కు చంద్రబాబు బహిరంగ సవాల్ నగరంలో వాడవాడలా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ పేదల సొంతింటి కల నిజం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం వైసీపీకి మరో షాక్ మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా ఈరోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్ర పర్యటన ముగించుకుని సోమవారం నాడు రాత్రి ప్రధానమంత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో రాత్రి మోడీ బస చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్భవన్ నుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పూజలు చేయడానికి రావడంతో ఈ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్భవన్ నుండి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని. మోదీ పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ప్రధానమంత్రి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డికి బయలుదేరారు. श्री उज्जैनी महाकाली मंदिर पहुंचे जहां प्रधानमंत्री नरेंद्र मोदी ने पूजा अर्चना की। आपको बता दें कि श्री उज्जैनी महाकाली मंदिर तेलंगाना के सिकंदराबाद क्षेत्र में स्थित एक दिव्य स्थल है और यह मंदिर देवी महाकाली को समर्पित है। ये मंदिर 200 साल से भी ज्यादा पुराना है और यहाँ हर रोज बड़ी संख्या में श्रद्धालु पूजा अर्चन करने आते हैं। आज प्रधानमंत्री नरेंद्र मोदी श्री उज्जैनी महाकाली मंदिर पहुंचे हैं। तेलंगाना के सिकंदराबाद क्षेत्र में स्थित है ये मंदिर जहां उन्होंने पूजा अर्चना की है। इस मंदिर में 2 बड़े त्योहार मनाए जाते हैं, आषाढ़ जठारा और बोनालू। आपको बताएं आषाढ़ जठारा के बारे में, जो आमतौर पर रविवार और सोमवार को पड़ता है और यहाँ ఏపీలో ఎన్నికలు అయ్యాక రాష్ట్ర రాజధానిగా విశాఖను చేస్తామని సీఎంగా ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. వైజాగ్లో జరుగుతున్న ఏపీ డెవలప్మెంట్ సదస్సుకు హాజరైన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బెంగళూరు కంటే వైజాగ్లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నామని తెలిపారు. సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. The institutions such as IDPL, NMDC, NFC, IICT and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. That is the reason why, but once these kind of institutions come up, then automatically it leads to a transformation, leads to better salaried employees coming out of that location, coming out of that place, which in turn leads to a cyclic effect where better institutions would come up, overall economic growth takes place, and then the city starts moving and growing. Unfortunately for us, it so happened that 90% of the entire PSUs
which were allocated to the erstwhile state of Andhra Pradesh have all come up only in Hyderabad. And because of that, Hyderabad grew at a much faster pace than any other place. అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించమని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారు వైసీపీకి సేవ చేయవద్దని సూచించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో కదలిరా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టీడీపీ కార్యకర్తలను వేధించిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వివేక హత్యపై తాను చర్చకు సిద్ధమని పూటకో మాట మారుస్తూ పిల్లి మొగ్గలేస్తోంది ఎవరని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ జనసేన కలిసింది స్వార్థం కోసం కాదని రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు అని చంద్రబాబు అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో కదలిరా బహిరంగ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని బాబు పేర్కొన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాకి కియా పరిశ్రమ తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామని 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని ప్రశ్నించారు. కియాలో ఇప్పటి వరకు 12 లక్షల కార్లు తయారయ్యాయని, కియా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలియజేశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటామన్న చంద్రబాబు అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అత్యంత తక్కువ వర్షపాతమున్న అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించామని పేర్కొన్నారు. అనంతపురంలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చామన్న చంద్రబాబు సాగునీరు ఇస్తే చాలని రాయలసీమ రైతులు బంగారం పండిస్తారని తెలిపారు. అనంతపురం జిల్లాలో సౌర పవన విద్యుదుత్పత్తి పెంచామని అన్నారు. తాము వచ్చాక రైతులకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తాము ఎప్పుడూ భావితరాల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారన్న చంద్రబాబు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా చేయాలనేది తన సంకల్పమని తెలియజేశారు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. మనకు అన్ని వనరులున్నాయి. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. అదే మరి సముద్ర తీరం, దేశంలో ఎక్కడా లేని సముద్ర తీరం ఉంది. బ్రహ్మాండంగా తెలివైన పిల్లలు, ప్రపంచాన్ని జయించే యువత మన రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది. అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం. ఇంకో పక్క 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇవన్నీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఒక మాట అడుగుతున్నా. మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లేదా? తమ్ముళ్ళు ఇక్కడే పెట్టాడా? ఆకాశంలో వచ్చాడా లేదా? భూమి మీద దిగాడా? భూమి మీద ఏ బస్సులు తీసుకొచ్చి? ఆర్టీసీ బస్సులే కదా. మనకిచ్చారా ఆర్టీసీ బస్సులు? ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల వేళ అధికార పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నా, మంత్రి పదవి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా, కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ అడిగారు. నాకు ఇష్టం లేదు. టీడీపీ తరపున గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నా అని వెల్లడించారు. వైసీపీ కోసం కరుడుగట్టిన తీవ్రవాదిగా పనిచేశానని మంత్రి జయరాం వెల్లడించారు. జగన్ మారిపోయారు, గుడిలో విగ్రహంలా అయిపోయారు. తాడేపల్లిలో ధనుంజయరెడ్డి, సజ్జల ఇద్దరు పూజారులు ఉన్నారు. వాళ్ళు చెప్పిందే జగన్ చేస్తారు. ముఖ్యమంత్రికి భక్తుడిని అయినా న్యాయం జరగలేదు. జిల్లాలో నేను బుగ్గన మంత్రులుగా ఉంటే డోన్ ఎలా అభివృద్ధి చెందింది, నా నియోజకవర్గం ఎలా ఉంది, ఇది చాలా అవమానంగా భావిస్తున్నా అని జయరాం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను.
ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జైఓబీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలు, మా కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నేను కింద స్థాయి నుంచి, నా ఊరు చిన్న పల్లెటూరు, మా విలేజ్ 151 ఉన్న గడప ఉన్న విలేజ్, చిన్న గ్రామం. అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్, నియోజకవర్గానికి కూడా బార్డరు. నాకు ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే, ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసకర పాలనతో ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఉండవల్లి పార్టీ కార్యాలయంలో శృంగవరపుకోటకు చెందిన వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. శృంగవరపుకోట వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వైసీపీ నేతలు భారీగా చేరారు. ఉండవల్లిలో ఎమ్మెల్సీ రఘురామరాజు భార్య సుధారాణి సహా 150 మంది వైసీపీ ముఖ్య నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో 15 మంది సర్పంచ్లు, 17 మంది ఎంపీటీసీలు, 5 కన్వీనర్లతో సహా 150 మంది పార్టీ ముఖ్య నేతలను పసుపు కండువాలు కప్పి లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు. విధ్వంస పాలనతో ప్రజల ఆశలకు జగన్ గండి కొట్టాడని లోకేష్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాలే వైసీపీ ఖాళీ అవుతున్నాయని దుయ్యబట్టారు. ఇక ఆ పార్టీలో ఎమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని తేల్చి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకుని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద ప్రజలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తూ పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పేదలకు మంచి జరుగుతుందంటే చంద్రబాబు ఓర్చుకోలేదని, వారికి ఇల్లు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపారని తెలిపారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడుగడుగునా అడ్డుపడిన చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రజలు ఊరికే వదిలిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం 60వ డివిజన్ బాంబే కాలనీలోని వీఎంసీ కళ్యాణ మండపంలో సోమవారం జరిగింది. దీనిలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు మాట్లాడుతూ నియోజకవర్గంలో 31,000 మందికి ఇళ్ల పట్టాలు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించామని, ఆ సమయంలో కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కొంచెం ఆలస్యమైందని పేర్కొన్నారు. పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేదని, వారికి ఇళ్లు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపాడని తెలియజేశారు. అలానే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందిస్తుంటే వ్యంగ్యంగా మాట్లాడి విమర్శలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 32 లక్షల మంది నిరుపేదలు సొంతింటి లబ్ధిని పొందుతున్నారని వెల్లడించారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడుగడుగున అడ్డుపడిన చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రజలు ఊరికే వదిలిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా అమలు కావాలన్నా, పేద ప్రజలు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా మళ్లీ జగనన్నే రావాలన్నారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలన్నీ నిలిపివేస్తారని అన్నారు. టీడీపీ మోసపూరిత హామీలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదో ప్రజలంతా నిలదీయాలని చెప్పారు. హామీలకే పరిమితమైన చంద్రబాబును ఈసారి ఎన్నికల్లో తన ఇంటికే పరిమితమయ్యేలా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ, కార్పొరేటర్లు ఈసరపు దేవి, ఉమ్మడి రమాదేవి, అలంపూరు విజయలక్ష్మి, మోదుగుల తిరుపతమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మనం మొదలుపెట్టినటువంటి 14,986లో మొన్న వెళ్ళి నేను ఇళ్ళన్నీ కూడా చూసి వచ్చాం. 3,342 ఇళ్ళు, 3,342 ఇళ్ళు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లో 10వ తారీఖు లోపు
శ్రీనివాస్ గారికి కూడా చెప్పాం ఇందాక, కమిషనర్ గారితో మాట్లాడి 3342 ఇళ్ళు అందరికీ కూడా తాళాలు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఏ రోజైనా ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, ఇల్లు కట్టించడం కానీ, కట్టుకోవడానికి 1,80,000 డబ్బులు ఇవ్వడం కానీ జరిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. రిజిస్ట్రేషన్తో పాటు 3,342 మందికి కూడా ఇళ్ళు తయారైపోయినాయి. కరెంట్ వచ్చింది, చిన్న చిన్న వాటర్ సప్లై ఉంది, రోడ్లు ఉన్నాయి. కొద్ది రోజుల్లో ఒక పెద్ద 4 ఇళ్ళు కట్టడం, 5 ఇళ్ళు కడితే ఓకే పర్వాలేదు, త్వరితగతిన పూర్తి చేస్తాం. కానీ వేళల్లో ఇల్లు కడుతున్నప్పుడు కొంత ఆలస్యం అవుతుంది. ఈ 14,986 ఇళ్ళు ఇప్పుడు ఈరోజు మనం 3,342 ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక 6 నెలల్లో ఎన్నికలు వచ్చినాయి, తర్వాత ఒక 4-5 నెలల్లో మళ్ళీ తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఒక 6 మాసాల్లో మొదటి దశలో అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాం. నిజంగా ఏ నాయకుడు కూడా చేయనటువంటి పని చేసి చూపించినటువంటి వ్యక్తి ఎవరమ్మో చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇల్లు ఇస్తాం అనేటువంటి గత ప్రభుత్వాల మోసానికి, ఎందుకంటే ఇల్లు ఇవ్వలేదు, అలాగే ఇంకొక 3 నెలల్లో 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి అనగా మీకు గతంలో పాపం టిట్కో ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేశారు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించారు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే మీరు 50,000, 25,000 కట్టినటువంటి వాటిని కూడా ఈరోజు డబ్బులు వెనక్కిచ్చి మళ్ళీ ఇళ్ల పట్టా ఇచ్చారు అంటే అది పేదలకు చేసేటువంటి ప్రభుత్వం అవునా కాదా అనేటువంటిది మీరందరూ కూడా ఆలోచించుకోవాలా. ఏదైతే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మన 33,000 మందికి, ఎందుకంటే అమరావతిలో కొన్ని ఇచ్చాం, మరి దానికి కూడా అడ్డంకులు ఎవరు పడ్డారో మీరే చెప్పాలా. ఎవరు పడ్డారమ్మా అడ్డంకుకి? చంద్రబాబు నాయుడేనా? ఇల్లు ఇవ్వలేకపోవటానికి చంద్రబాబే కారణం. జగనన్న ఇల్లు ఇస్తుంటే దానికి అడ్డుపడింది కూడా చంద్రబాబు నాయుడు గారే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తరిమికొట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దామని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని పిలుపునిచ్చారు. సోమవారం 46వ డివిజన్ కేఎల్ రావు నగర్ పార్క్ రోడ్లో తెదేపా నాయకుడు గుర్రం కొండ ఆధ్వర్యంలో వైకాపా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమంలో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వారి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. పశ్చిమ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలుస్తామని చెప్పారు. తెదేపా జనసేన కూటమిని గెలిపించాలన్నారు. బుద్ధ వెంకన్న మాట్లాడుతూ కేశినేని చిన్ని ప్రజాసేవలో తరించి వారి హృదయాలను దోచుకుని నాయకుడిగా ప్రజల ముందుకు వచ్చారన్నారు. ముందుకు సాగుతున్నట్లు వివరించారు. పశ్చిమ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలుస్తామని చెప్పారు. తెదేపా జనసేన కూటమిని గెలిపించాలన్నారు. బుద్ధ వెంకన్న మాట్లాడుతూ కేశినేని చిన్ని ప్రజాసేవలో తరించి వారి హృదయాలను దోచుకుని నాయకుడిగా ప్రజల ముందుకు వచ్చారన్నారు. సహకారం అందిస్తుందన్నారు. ముందుకు సాగుతున్నట్లు వివరించారు. పశ్చిమ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలుస్తామని చెప్పారు. తెదేపా జనసేన కూటమిని గెలిపించాలన్నారు. సేవలో తరించి వారి హృదయాలను దోచుకుని నాయకుడిగా ప్రజల ముందుకు వచ్చారన్నారు. సహకారం అందిస్తుందన్నారు. ముందుకు సాగుతున్నట్లు వివరించారు. పశ్చిమ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలుస్తామని చెప్పారు. తెదేపా జనసేన కూటమిని గెలిపించాలన్నారు. సేవలో తరించి వారి రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద ప్రజలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తూ పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పేదలకు మంచి జరుగుతుందంటే చంద్రబాబు ఓర్చుకోలేరని, వారికి ఇల్లు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపారని తెలిపారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడుగడుగునా అడ్డుపడిన చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రజలు ఊరికే వదిలిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కలను సాకారం చేస్తూ పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పేదలకు మంచి జరుగుతుందంటే చంద్రబాబు ఓర్చుకోలేదని, వారికి ఇల్లు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపారని తెలిపారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడుగడుగునా అడ్డుపడిన చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రజలు ఊరికే వదిలిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కలను సాకారం చేస్తూ పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వారికి ఇల్లు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపారని తెలిపారు. పేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా నాయకులను ప్రజలు ఊరికే వదిలిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్న సీఎం వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలు అందకుండా నాయకులను ప్రజలు ఊరికే వదిలిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్న సీఎం వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలు అందకుండా నాయకులను ప్రజలు ఊరికే వదిలిపెట్టారని, వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతున్న సీఎం వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యేలు అనంతరం వైకాపా నాయకులు పాలవాయి దాసు, అమర్బాబు, కంచి మల్లేశ్వరి, గౌతమ్ పాటుగా పలువురు తెదేపాలు చేరారు. వారికి చిన్ని, వెంకన్న, నాగుల్మీర కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పేద మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు చిన్ని చేతుల మీదుగా పంపిణీ చేశారు. దళిత తెదేపా నాయకుడు కామా దేవరాజ్ను సత్కరించారు. కార్యక్రమంలో నాగోతి రామారావు, లోకేష్, ధీటి ప్రభు, ఎంఆర్పీఎస్ నాయకులు పి వెంకటేశ్వరరావు, నందకుమారి, తుపాకుల రమణమ్మ, పేరాపత్ర రమణ, జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఆయన సోమవారం జగ్గంపూడి కాలనీలో శంఖారావం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెచ్చు మీరాయని, స్త్రీలు రోడ్లపై వెళ్లలేని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను తీసివేయించిన దుర్మార్గుడు జగన్ అన్నారు. ఎంపీ కేశినేని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను దూషించడానికే కాలనీకి వస్తారని, కనీసం తాగునీరు ఇవ్వలేని ఈ నాయకులు ఓట్లు వేయమని ఎలా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. మంచినీరు సమస్య పరిష్కారం కావాలన్నా సైకిల్ గెలవాలి, సైకిల్ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశం జనసేన గెలవాలి, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. అమ్మా డబ్బులు మోట్లేసుకొని వస్తున్నారమ్మా. ఏమా ఎంపీ కేసీఆర్ నాని, వైసీపీ నాయకులు డబ్బులు మూట్లేసుకొని అసత్య ప్రచారం చేస్తూ మళ్ళీ మనకి కులాలు, మతాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని మళ్ళీ వైసీపీ నాయకులు వస్తున్నారమ్మా. దొంగలు వస్తున్నారు. మొన్న కూడా అమ్మా అన్నా క్యాంటీన్ తీసేశారు. సోళ్ళు సరిగా లేవు, రైతు బజార్ లేదు, ఏమా గంజాయి పేల్చి, బ్లేడ్ పేల్చి, లైట్లకు మీరు పడ్డ బాధలో అమ్మా సామాన్యులు ఎవరు పడలేదమ్మా. ఈ కాలనీలో బస్సులు కూడా చివరికేసిన బస్సులు కూడా ఆపేశారు. పేదల సొంతింటి కల నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్లో ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. 139, 156, 157, 158 సచివాలయాలకు చెందిన రిజిస్ట్రేషన్ పట్టాలను సంబంధిత లబ్ధిదారులకు వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు సుమారు 33 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడమే కాకుండా అందులో ఇంటి నిర్మాణం సైతం చేసి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే సుమారు 40,000 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను తమ ప్రభుత్వం అందజేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను 95% పైగా నిలబెట్టుకుని తిరిగి ఎన్నికల్లో ధైర్యంగా ప్రజల ముందుకు తమ ప్రభుత్వం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. లేకుంటే చంద్రబాబు దగాకోరు విధానాలతో సంక్షేమాన్ని, అభివృద్ధిని నీరుగారుస్తారని దుయ్యబట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో మహిళలకి సొంతింటి కలను నెరవేర్చే విధంగా ఈరోజు పట్టాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి వాళ్ళకి 900 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి కనీసం ఆ రిజిస్ట్రేషన్ ఖర్చు 40,000 నుంచి 50,000 రూపాయలు అవ్వచ్చు. మరి ఈ ఖర్చు కూడా ప్రభుత్వం భరించి వాళ్ళకి నేను చేయూతనివ్వాలి, వాళ్ళకి సొంతింటి కలను నెరవేర్చాలనే ఒక మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మల కోసం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. అతి త్వరలోనే వాళ్ళకి ఏదైతే ఇల్లులు కేటాయించారో, స్థలం కేటాయించారో తప్పకుండా వాళ్ళకి స్థలం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు గ్రహించుకోవాలి, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి మహిళలకి ఇల్లులు కట్టిస్తాం అని చెప్పి కాల్మనీ డబ్బులు తీసుకొచ్చి కట్టిన ఘనత ఆ రోజు ప్రజలందరూ కలిసి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఒక రూపాయి లేకుండా సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎవరో కొంతమంది మనస్పర్ధతో కొంతమంది వెళ్తున్నారని చెప్తున్నారు, కానీ కావాలని చెప్పేసి వాళ్ళు వైసీపీ వాళ్ళే, వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు, లేదా జనసేన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నిజమైన నాయకులు ఎవరున్నారో, నిజమైన వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ మాతోనే ఉన్నారు. ఎవరు బయటికి ఎవరేం వెళ్ళట్లేదు. ఎవరో ఎక్కడ ఏదో చిన్న మనస్పర్ధతో వెళ్తే కావాలని చెప్పేసి 100 వెళ్ళిపోతున్నారు, 200 వెళ్ళిపోతున్నారని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ మాతోనే కలిసి ఉన్నారు, మాతోనే ఉంటారని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తారు. డివిజన్ కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావులు మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని కొనియాడారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆకిపెద్ది శ్రీను, ఇనుపకుర్తి రాము, మండల శ్రీను, వాసురావు తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు ప్రారంభించడం, ప్రతి నవరత్నాన్ని కూడా అందరికీ అందేలాగా, ప్రతి ఒక్కరికి సంక్షేమం అనేది అందరికీ దరిచేరేలాగా వాలంటీర్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. అందులో ముఖ్యమైనది సొంత ఇంటి కల. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి పట్టాను తమకు అందే విధంగా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆసిఫ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. షేక్ ఆసిఫ్ గారి చేతుల మీదుగా ఈరోజు ఏదైతే జగనన్న మహిళా పక్షపాతం, మరి మహిళలందరికీ కూడా సొంతింటి కళని నెరవేర్చే విధంగా ఈరోజు వాళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అందజేయడం జరుగుతుంది. మరి ఈ పట్టాల ఖర్చు కూడా దాదాపు 30 నుండి 40,000 రూపాయలు ఈ రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే కేవలం మహిళల కోసం, మహిళల యొక్క కళలను నెరవేర్చడం కొరకే ఈరోజు ఈ యొక్క పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల వివక్ష చూపుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డి కాశీనాథ్ అన్నారు. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు కొనసాగించాలంటూ సోమవారం కలెక్టరేట్ స్పందనలో వారు కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సిపిఎం నేతలు పారిశుద్ధ్య ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం వారిని ఆర్థికంగా దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సర్వీసును క్రమబద్ధీకరించని ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులన్న నెపంతో పథకాలకు అర్హులు కాకుండా చేయడం దారుణమని అన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబీకులకు గతం నుంచి అందుతున్న వికలాంగుల పింఛన్లను కూడా రద్దు చేశారని, వారి పిల్లలకు అమ్మ ఒడితో పాటు చేయూత తదితర పథకాల లబ్ధిని నిలిపివేయడం అమానుషమని అన్నారు. విద్యా దీవెన నిలిపివేయడంతో విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పిల్లల పేర్లను రేషన్ కార్డుపై నమోదు చేయడానికి నిరాకరించడం తగదని అన్నారు. ఇటీవల చేసిన సమ్మె సందర్భంగా సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదని తెలియజేశారు. పథకాలు రద్దు వల్ల ఒక్కో కార్మికుడు ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కోల్పోయినట్లు తెలియజేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించి బకాయిలతో సహా చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు టి ప్రవీణ్, సాంబులు, దాసు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. దళితులు, ఎస్సీలు, బీసీలు, అనేక మైనారిటీ తరగతులు, ప్రత్యేకించి మహిళలు అత్యధిక మంది ఉన్నారు. వికలాంగుల పింఛను ఇవాళ ఇక్కడ 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి వస్తున్న పింఛను వాళ్ళ వికలాంగుల పింఛను 100% వికలాంగుల సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళు కూడా తీసేయటం అన్యాయం. 4 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. మొన్న సమ్మె చేసినప్పుడు కూడా సిఐటి ఆధ్వర్యంలో మేమందరూ వినతి పత్రాలు ఇస్తే మళ్ళీ ఇంకోసారి హామీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం దిగిపోయే టైం వచ్చినా ఈ పథకాలు మాత్రం వర్తింపజేయట్లేదు. అందుకే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ తరఫున, సిఐటియు తరఫున కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమం వినతి పత్రాలు ఇచ్చాం. మళ్ళీ రేపు మాపు నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికల కోడ్ వస్తుంది. కాబట్టి తక్షణమే వీరందరికీ రద్దు చేసిన పథకాలు పునరుద్ధరించి ఆ వికలాంగుల మీద కూడా మానవత్వం లేకుండా చూసే పరిస్థితి. పిల్లలు చదువుకునే అవకాశం లేదు. దానికి తోడు వీళ్ళ పిల్లల పేర్లు ఎవరి కూడా రేషన్ కార్డులో పేర్లు కలపట్ల. ఏమంటే మీరు మున్సిపల్ ఎంప్లాయీస్ అంటున్నారు. అంటే పిల్లలకి పేరు రేషన్ కార్డులో కలపకపోతే ఏ పథకం వర్తిస్తుంది? తల్లిదండ్రులకి రేషన్ కార్డు ఉంది అంటే మున్సిపాలిటీ వాళ్ళ పిల్లలకి రేషన్ కార్డులో ఈ డ్వాక్రా వాళ్ళకి పేర్లు కూడా కలపరా? ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉందా? ఏమంటే సాఫ్ట్వేర్ మార్చాలి. ఎవరు మార్చాలి? ఇది గవర్నమెంట్ మార్చాలి. ఇది ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కార్మికులు విజయవాడ కార్పొరేషన్లోనే ఇలా అన్యాయం అయిపోయి ₹1,00,000 రావాల్సినటువంటి పథకాల సొమ్ము వాళ్ళకి నష్టపోయింది. ముఖ్యమంత్రి గారు మేము అందరికీ ఇస్తున్నాం, అర్హులందరికీ ఇస్తున్నారు. వీళ్ళు ఎలా అనర్హులో వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పాలి. దీని మీద సిఐటిగా పోరాడతాం. సిపిఎం తరఫున కూడా వారికి అండగా నిలబడి దీని మీద ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తాం. అరుణ, నేను మున్సిపాలిటీలో మాపింగ్ వర్కర్గా పనిచేస్తున్నాను. మాకు గవర్నమెంట్ ఎంప్లాయీలని పింఛన్లు తీసేశారు, అమ్మ వాళ్ళు తీసేశారు. మాకు కరెంటు ఇచ్చే 13,000 అద్దె కట్టుకొని కరెంటు బిల్లు, ఛార్జీలు, ఇల్లు గడుపుకొని ఎలా గడిచిద్ది? భర్త చనిపోతేనే కదా పింఛనీళ్ళు ఇచ్చేది. పింఛనీళ్ళు తీసేసి ఎప్పటి నుంచో వచ్చిన పింఛనీళ్ళు తీసేశారు. అమ్మ వాళ్ళు అన్నారు, అమ్మ వాళ్ళు పెట్టి మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీలని తీసేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దయచేసి మా అన్ని దయించి మా పింఛనీళ్ళు మా అమ్మ వాళ్ళు మాకు ఇప్పించగలరని, గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మాకు రావాలని కోరుకుంటున్నాం. 5 ఏళ్ల వైసీపీ పాలన ప్రజల జీవితాలను చీకటిమయం చేసిందని, ఈసారి ఫ్యాన్కు ఓటేస్తే ఉరేసుకున్నట్లేనని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సతీమణి వి విజయలక్ష్మి అన్నారు. 43వ డివిజన్ జనసేన అధ్యక్షులు జెల్లి రమేష్ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో ఉర్మిళా నగర్లో తిరిగి ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి జనసైనికులు కష్టపడి పనిచేయాలని, పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలను చూడలేకే రాజకీయాల్లోకి వచ్చారని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు అందరూ కృషి చేయాలన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతోందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షులు అమ్మ ప్రసాద్ అన్నారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొసైటీ ద్వారా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసేవారికి కొత్తగా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. పిల్లల చదువుకు విద్యా రుణాలు, అర్చక వందనం పేరుతో ప్రధాన ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ట్రైకార్ చైర్మన్ సురేంద్ర మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తేజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పదవి నాకు ఇచ్చినందుకు అత్యంత సామాన్యుణ్ణి, మళ్ళీ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ పదవి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సమర్థతకి ప్రాధాన్యం, డబ్బుకి ప్రాధాన్యత కాదు, రాజకీయ నేపథ్యం ప్రాధాన్యత కాదు అనటానికి నా పదవే ఒక నిదర్శనం. మళ్ళీ ఈ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నేను ఈ పదవి తీసుకున్నప్పుడు ఏదో ఒక చిన్న పదవి నాకు ఇచ్చారని అనుకున్నా. ఎందుచేతంటే 2017 నుంచి సోషల్ మీడియాలో కొన్ని వందల వేల వీడియోలు పెట్టా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని సమర్థిస్తూ జై జగన్ అంటూ సొంతంగా మాట్లాడుతూ కొన్ని వందల వేల వీడియోలు పెట్టా. నాకు ఈ చిన్న పదవేమో అని అనుకున్నా, కానీ ఒక అద్భుతమైనటువంటి సొసైటీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఒక కులానికి ఒక కోఆపరేటివ్ సొసైటీ, బ్రాహ్మణులే డబ్బు డిపాజిట్లు చేసుకుంటారు, వాళ్ళకి 7.5% వడ్డీ ఇస్తాం. సీనియర్ సిటిజన్లకు అయితే 9.5% వడ్డీ ఇస్తాం. 10.5% వడ్డీకి మేము రుణాలు ఇస్తాం. ఒక కలెక్షన్ ఏజెంట్ లేకుండా, మీరు డబ్బు ఎందుకు కట్టలేదు అని గట్టిగా అడగకుండా 99.5% రికవరీ రేటు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది సొసైటీ. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల పేరుతో సేవలు అందించిన తమను ప్రభుత్వం విధుల నుంచి తొలగించడం సరికాదని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన చిట్టిబాబు కరోనా సమయంలో చెక్పోస్టుల వద్ద తాము అందించిన సేవలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించామన్నారు. 2022 మార్చి నెలలో 3 నెలలు తీయడం జరిగిందండి. అయితే మా పోరాటం ఏంటంటే ఇక్కడ నుంచి మేము సజ్జల రామకృష్ణ రెడ్డి ఆఫీస్ దగ్గరికి, వైఎస్డి ఆఫీస్ దగ్గరికి, మన కలెక్టరేట్ల దగ్గరికి, స్పందనలో అధికారులు ప్రతి ఒక్కరి దగ్గర మేము వెళ్ళామండి. సజ్జల రామకృష్ణ రెడ్డి గారి దగ్గరికి అయితే కొన్ని వందల సార్లు వెళ్ళాము. ఆయన చేతులు కాళ్ళు అన్నీ పట్టుకొని మేము బతిలాడడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా ఏది చేయలేదండి. ఇంతవరకు మేము ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంతవరకు ఎటువంటిది మేము ఎవరికి మీడియా మిత్రులకు కానీ ఎక్కడ ధర్నా చౌకులో కూర్చోవడం కానీ లేకపోతే ఎటువంటి ఏమి చేయకోకుండా ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో, మా డిపార్ట్మెంట్ ఉన్నంత ప్రేమతో, దానివల్ల మేము ఇంతవరకు మేము ఆగాల్సి వస్తుందండి. మమ్మల్ని తీసుకుంటారు అని చెప్పి ఈ నెల ఎలక్షన్ కోడ్ రావడం జరుగుతుంది. ఆ ఎలక్షన్ కోడ్కి మాకున్న బాధ ఏంటంటే ఎలక్షన్ కోడ్ లోపల మమ్మల్ని విధులు తీసుకుంటే అక్రమ మద్యం అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని, ఇసుక, మందు, గంజాయి, మన మద్యం సీసాలు, సారా, అక్రమ మద్యం అన్నీ అన్నిటికీ మేము చెక్ పోస్టులో ఉండడం జరిగిందండి. 24 డ్యూటీ చేయడం, 24 ఆఫ్ తీసుకోవడం. మేము డ్యూటీ చేసుకుంటూనే మా కరోనా టైంలలో 2020, 2021 ఫుల్ కరోనా అండి. అది మీ అందరికి తెలిసిన విషయమే. మాకు ప్రతి ఒక్కరికి కరోనా వచ్చిన మనుషులమే ఇక్కడ. అయితే కరోనా టైంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరు వచ్చినా కానీ చెక్ పోస్టుల్లోనే ఆపేసి వాళ్ళని మా రాష్ట్రానికి రానికోకుండా కాపాడి కరోనాని మేము కంట్రోల్ చేసేంత బాధ్యత మేము తీసుకున్నామండి. ఓన్లీ మేము ఎస్పీఓస్గా మేము చెక్ పోస్టులో డ్యూటీ చేసిన వాళ్ళం మేమండి. డిమాండ్స్ అంటే మెయిన్ థింగ్, ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకంగా అడగడం లేదు, మా హక్కును మేము అడుగుతున్నాం. మాకు ఇచ్చిన ఎస్పీఓ ఉద్యోగాన్ని తీసేశారు కదా, ఆ ఉద్యోగాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వము ముందుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి 2156 మందిని కాకుండా 2156 మంది కుటుంబాలని, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2156 మంది మీద కాదు, 2156 మంది కుటుంబాలు, మమ్మల్ని ఆధారపడి మా కుటుంబాలు ఉన్నాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాష్ట్రాలలో మా ఎస్పీఓస్ ఉన్నారు. బార్డర్ చెక్ పోస్టులలోనే కాకుండా పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్స్ డ్యూటీస్ చేసాము. ఎలక్షన్ బందోబస్తు మెయిన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ జరిగాయి కదండి, ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లలో కూడా విధులు నిర్వహించారు. 15,000 రూపాయల జీతానికి అవుట్సోర్సింగ్లో 2156 మంది రాత్రనక పగలనక కరోనాలో పనిచేశారు. ఇప్పుడు 2022 3వ నెల 31వ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీసు శాఖ ఎలాంటి నోటీసు
అంటే ఎవరికి కూడా ఇవ్వకుండా విధుల నుంచి తొలగించారు. ఆ రోజు నుంచి కూడా మేము డిమాండ్ చేయాలి, ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగాలి, లేదంటే మేము పోయి రోడ్డు మీదకి పోయి ప్రభుత్వాన్ని దించేయాలి అని ఏ రోజు అనుకోలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తెలంగాణలో రెండో రోజు కొనసాగిన మోదీ పర్యటన. హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని. విశాఖలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ డెవలప్మెంట్ సదస్సుకు హాజరు. హైదరాబాద్, బెంగళూరుకు ధీటుగా వైజాగ్ను రాష్ట్రానికి రాజధానిగా తీర్చిదిద్దామంటూ వెల్లడి. సత్యసాయి జిల్లా పెనుకొండలో రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు కీలక ప్రసంగం. వాలంటీర్లను తొలగించం, వివేక హత్యపై పూటకో మాట, చర్చకు సిద్ధమని జగన్కు చంద్రబాబు బహిరంగ సవాల్. నగరంలో వాడవాడలా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ. పేదల సొంతింటి కల నిజం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం. వైసీపీకి మరో షాక్. మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం రాజీనామా. ఈరోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.